ప్రజలకు సేవ చేసేందుకే గతంలో అడవి బాట పట్టి తుపాకీ పట్టుకుని తిరిగానని అన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో భర్త కుంజ రాము 22వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానిక నేతలతో కలిసి నివాళులర్పించారు సీతక్క. తన భర్త రాము పేదలు ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. రచయిత శ్రీనివాస్ రచించిన అడవి దివిటీలు సీతక్క కుంజ రామన్న పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు మంత్రి. ఇక కుంజ రాము జీవితం ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు సీతక్క. మరి దేశంలో సీతారాముల కళ్యాణం జరుపుకుంటుంటే ఈరోజు మరి మా ఇంట్లో మేము వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం రాముడిది. రామన్న చిన్నప్పటి నుంచే 14-13 సంవత్సరాల వయసులోనే తుపాకీ పట్టుకొని పోరాటం చేసి ఉద్యమంలో అక్షరాలు నేర్చుకొని ఉద్యమంలో జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ జ్ఞానం ఆ చదువు అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ కుంజరాం గారు. ఆయన మరణించి ఇప్పటికి 22 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేవుడి యొక్క కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఈసారి మనం మన ఇంట్లో వరకే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడూ కూడా ఈ ప్రాంత ప్రజల కోసం మరి నేను గాని రామ్ గాని ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసం వారి హక్కుల కోసం పోరాడినాం. ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గర భూములు ఉన్నాయి. అటవీ భూములు అంటే మరి కొమరం భీం గారి స్ఫూర్తితోటి జైల్ జంగిల్ జమీన్ పోరాటంతో జరిగినటువంటి పోరాటం మూలంగానే ఇవి సాధించుకోగలిగినాం. ఈరోజు బుల్లెట్ నుంచి బ్యాలెట్ దాకా వచ్చిన చివరి దాకా ప్రజల కోసమే ఉంటాం, ప్రజల గురించే మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం. ఇదే నేను గాని నా కుటుంబం గాని నా కొడుకు గాని నా కుటుంబ సభ్యులు గాని మేమిచ్చే నివాళి రాముకు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. ప్రజల కోసం పనిచేయాలనేటువంటి సిద్ధాంతాన్ని నేర్పిన వ్యక్తి. మరి ఆయన లేకున్నా ఆయన ఆశయాల అడుగుజాడల్లో ముందుకెళ్తాం. ప్రజల తరపున మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతాం. అందుకనే ఈరోజు మంత్రిగా ఉన్నా కూడా మరి ఈ ప్రాంతాలను మర్చిపోకుండా నిరంతరం అప్పుడు ఏ ప్రాంతాలైతే తిరిగినామో గన్ పట్టుకొని ఈ రోజు గన్మెన్లతో అదే ప్రాంతాలలో అప్పుడు ఏ అంశాలైతే లేవనెత్తినామో ఈ రోజు అలాంటి సమస్యల పరిష్కారానికి కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆశలు ఆకాంక్షలు తీర్చి కష్టాలు తీరుస్తూ మరి రామన్నకు ఘన నివాళులు అర్పిస్తామని తెలియజేస్తూ